ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంబిషన్ ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకుని రాజకీయాల్లో చితగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, మొడ్డలమ్మ అని చెప్తున్న సిలిక్ స్మిత, జయమాలని, జ్యోతిలక్ష్మి కనబడలేదా? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకురా సినిమా చూస్తారు? నువ్వెవరు రా చెప్పడానికి? నాకు తెలియదు. ఆడదాని స్వేచ్ఛ నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చితకదింగు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. లంజా కొడుకు ఈ లంజా కొడుకుని మీరు సంపదింగితే కానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే నాంబిషన్ లంజా కొడుకు చదువుకున్న వాడు కాదు. నాంబిషన్ 10th క్లాస్ అంగూటా సాఫ్ లంజా కొడుకుల్ని బతకనివ్వకూడదు. తెగ నరకాలి, సంపదింగాలి. కళామ్మ తల్లి పాలు తాగుతూ కళామ్మ తల్లి కోసం ఈ లంజా కొడుకు సినిమా ఆతుపుకు సినిమా తీసి దానికోసం ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతావా? ఏ జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది. ఆడది ఇలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు రా లంజా కొడక? గోచి మా తాత కొట్టుకున్నారు, నువ్వు గోచి కొట్టుకో. నువ్వు పంచి కొట్టుకుంటున్నావా లంజా కొడక? వాళ్ళు చీర కొట్టుకోవడం అనడానికి సంపి దింగుతాను. ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో 100 సంవత్సరాలైనా ఏ లంజా కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దెంగి వదులుతాడు. ఆడదాని గురించి నీకు అర్హత లేదు. నీకు అంతగా మూడిస్తూ సుల్లి కట్ చేసేసుకో.